కాంతారా చాప్టర్ 1 డైరెక్టర్ రిషబ్ శెట్టి అండ్ యాక్టర్ ఇతని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హాయ్ హలో మూవీ లవర్స్, ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 మూవీ చూసా. ఎలా ఉంది అంటే మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ 1 క్యారెక్టర్స్. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ ఎంగేజింగ్ గా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగా చేశారు. అండ్ కామెడీ, ట్రాజెడీ, ఎమోషనల్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ క్యారెక్టర్స్ కంటిన్యూటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. పాయింట్ 2 కాస్ట్యూమ్స్. క్యారెక్టర్స్కి కాస్ట్యూమ్స్, ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్టీస్ కంటిన్యూటీ అండ్ కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ ఎక్సలెంట్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3 ప్రొడక్షన్ డిజైన్. ప్రొడక్షన్ డిజైన్ అయితే వెంటాస్టిక్ అనుకోవచ్చు. మూవీ ఏ సీన్లో చూసుకున్నా ప్రొడక్షన్ డిజైన్ చాలా హైలో ఉంటుంది. అంటే ఒక పెద్ద సినిమాలో సెటప్ చేసినట్టు ప్రొడక్షన్ డిజైన్ అంత బాగా సెట్ చేశారనమాట. పాయింట్ నెంబర్ 4 లైటింగ్ ఎక్కడ లేదు అనే విధంగా అయితే ఎక్కడ ఉండదు. లైటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఒక పెద్ద సినిమాలో చూసిన లైటింగ్ కంటిన్యూటీ. పాయింట్ నెంబర్ 5 విఎఫ్ఎక్స్ సిజిఐ. బెస్ట్ విఎఫ్ఎక్స్ సిజిఐ అంటే మనం RRR అండ్ పుష్ప, బాహుబలి 2, సాహో, జవాన్, ఈ మూవీలో మనం బెస్ట్ సిజిఐ విఎఫ్ఎక్స్ చూసాం. విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ ఎక్కడ ఓకే ఇది కావాలని పెట్టలేదు, ఇక్కడ సీజై బాగాలేదు అనే విధంగా అయితే ఎక్కడ లేదు. సీజై విఎఫ్ఎక్స్ అయితే బాగా వర్క్ చేసింది అండ్ ఆ టీం కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సీజై క్రియేట్ చేసిన జంతువులు కానీ, ఎనిమల్స్ కానీ, ఫారెస్ట్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ లో లాంగ్ షాట్స్ కానీ సీజై విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. పాయింట్ నెంబర్ 6 యాక్టింగ్. ప్రతి క్యారెక్టర్ అంటే హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశారు. రియలిస్టిక్గా జీవించేసినట్టు యాక్టింగ్ చేశారు. కామెడీ కావచ్చు అండ్ ట్రాజెడీ కావచ్చు, ఫైట్ సీక్వెన్స్లో కావచ్చు, ఎక్కడ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ తగ్గలేదు. అలా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి పాన్ ఇండియా మూవీ చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. స్క్రీన్ ప్లే ఫార్మాట్ కరెక్ట్గా యూజ్ చేశాడు డైరెక్టర్ రిషబ్ శెట్టి. యాక్టింగ్లో, డైరెక్షన్లో అండ్ స్టోరీ రైటింగ్లో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా స్క్రీన్ పైన చూపించాడు. ఆడియన్స్ ఇప్పుడు మూవీ చూసి క్లాప్స్ కొడుతున్నారు. థియేటర్లో ఇలాంటి మూమెంట్ కాంతారా చాప్టర్ 2లో కూడా రావాలని మనం అందరం కోరుకుందాం. రిషబ్ శెట్టి యాక్టింగ్ వెంటాస్టిక్. పర్ఫార్మెన్స్ కళ్ళలో నుంచి కాళ్ళ దాకా విశ్వరూపం చూపించాడు. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీటిరా. నిజం చెప్పాలంటే యాక్టింగ్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి జీవించేశాడు. అండ్ రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ఒక రాజ్యానికి రాణి ఎలా ఉంటుందో తనని అలా మార్చేశారు. సప్త సముద్రాలు దాటి సైడ్ బి మూవీలో యాక్టింగ్ చాలా బాగుంటుంది. బట్ కాంతారాలో క్యారెక్టర్ వావ్ అనిపించేలా అయితే లేదు. కొత్త క్యారెక్టర్ అండ్ 570 BCలో జరిగే స్టోరీ కాబట్టి ఆ స్టోరీలోకి అంత ఇన్వాల్వ్ అయితే కాలేదనిపించింది. ఎందుకంటే చూసేటప్పుడు తెలిసిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ తను వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అంత సెట్ కాలేదనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు అంటే ఎక్కడ కామెడీ రావాలి, ఎక్కడ ఇంటర్వెల్ రావాలి, ఎక్కడ ఫైట్ రావాలి. రిషబ్ శెట్టి రైటింగ్ అయితే చాలా బాగుంది. అంటే కాంతారా 1కి కాంతారా 2కి స్టోరీ టెల్లింగ్ కరెక్ట్గా సింక్ అయిందనమాట. స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే ఇది మొత్తం చెప్పకూడదు. బట్ థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది. థియేటర్లో చూడాల్సిన మూవీ, మిస్ కావద్దండి. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ, ఆ స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ థియేటర్లు మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. మూవీ ఓవరాల్ విషయానికి వస్తే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.